వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రాన్ని నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు సందర్శించారు. గ్రామీణ వ్యవసాయ పని అవగాహన మరియు అనుభవ కార్యక్రమం రావెప్లో భాగంగా కేవీకేలో పంటల సాగు గురించి తెలుసుకుంటున్నారు. 3 ఏళ్ల పాటు తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలను అనుభవపూర్వకంగా అధ్యయనం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. రావెప్ ప్రోగ్రామ్ లో భాగంగా 25 మంది ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ప్రాక్టికల్ గా పొలంలో చూసి రైతుల దగ్గరికి వెళ్ళి నేర్చుకునేది చాలా బాగా అనిపిస్తుంది. ఈ అనుభవం చాలా బాగుంది. ఇది మా ఫ్యూచర్ తరగతుల్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గత 3 సంవత్సరాల నుంచి వ్యవసాయ కళాశాలలో నేర్చుకున్న శాస్త్రీయంగా ఎటువంటి పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసుకోవాలనే విధానాన్ని మేము నేర్చుకోవడం జరిగింది. వైవిధ్య వాతావరణం, విభిన్న పంటల సాగు కనిపించే ఈ ప్రాంత పరిస్థితులపై విద్యార్థులకు కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఈ అనుభవం భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడుతుందంటున్నారు. అగ్రికల్చర్ కాలేజ్ నైరా విద్యార్థులు సుమారు 25 మంది ర్యావప్ అనే కార్యక్రమం కింద మనకి సెంటర్కి అటాచ్ చేయడం జరిగింది. ర్యావప్ అంటే రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. వీళ్ళు 3 సంవత్సరాలు తరగతి గదుల్లో చదువుకుంటారు. సో ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవడానికి ర్యావప్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. మా ఈ ర్యావప్ కార్యక్రమం అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు థియరీగా నేర్చుకున్నది వేరు, ప్రాక్టికల్ ఇక్కడికి వచ్చి చూసేది. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు తాము నేర్చుకున్న విజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తున్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాల పెంపుకు రావెప్ కార్యక్రమం ఎంతైనా దోహదం చేస్తుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ